అయ్యయ్యో! అదేంటి కర్రీలో పాలు పోసేస్తున్నావు అని చూస్తున్నారా? ఈ పాలు పోయడం వల్లే ఈ కర్రీ అనేది రెడీ అయిపోయిందనమాట. ఏంటి అర్థం కావట్లేదా? అదే బీరకాయ పెసరపప్పు పాలు కర్రీ అనమాట. ప్రాసెస్ చిన్నదే కానీ పేరే కొంచెం పెద్దది. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ అయితే కడాయిలోకి ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ కూడా వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చెనగపప్పు అన్నీ కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి పొడవుగా కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, అలానే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని లైట్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు బాగా మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో ఫ్రై చేసుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ విధంగా మగ్గిన ఉల్లిపాయల్లోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, అలానే చిటికెడు పసుపు వేసుకొని టమాటా ముక్క మనకి మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్క మనకి మెత్తబడిందని అనుకున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచిందేనా లేదా అప్పటికప్పుడు మిక్సీ పట్టుకునింది వేసుకుంటేనే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది, గుర్తుంచుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించిన విధంగా కలుపుతూనే ఉంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మనము తొక్కు వలుచుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక 2 సార్లు వాష్ చేసుకున్న బీరకాయ ముక్కలు అనేటివి యాడ్ చేసుకోవాలి. ఈ బీరకాయ ముక్కలకి ఆ టొమాటో ఆనియన్ గ్రేవీ అంతా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ ఈ ఫ్లేమ్ మాత్రము మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి. లో ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్ కానీ పెట్టొద్దు. ఈ స్టేజ్లో మాత్రం లో ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ మొత్తం కూడా కంటిన్యూ చేయండి. ఇప్పుడు మనకి బీరకాయ నుంచి నీళ్లు చూసారా ఎలా ఊరాయో? ఈ విధంగా బీరకాయ నుంచి వాటర్ కంటెంట్ బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ నీళ్ళల్లోనే బీరకాయ ఒక 40% ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు అరగంట ముందే 1కి 4 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని నానబెట్టుకున్న పెసరపప్పుని ఈ బీరకాయలోకి యాడ్ చేసేసేయాలి. నేను 1 కప్పు వరకు ఒక పెద్ద కప్పు వరకు బీరకాయ తీసుకున్నాను. దానికి 1/2 కప్పు వరకు పెసరపప్పు తీసుకున్నాను. ఈ కొలతలు అయితే కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట క్వాంటిటీకి. ఇప్పుడు ఆ పెసరపప్పు వేసిన వెంటనే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అనేది వేసుకొని మొత్తం ఒక 2 నుంచి 3 నిమిషాలు లో ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలి పెసరపప్పు బీరకాయ అంతా. ఇప్పుడు దాంట్లోకి 1 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని వాటర్ అన్నీ మొత్తం కూడా ఈ విధంగా ఇంకిపోయే విధంగా ఉడికించుకోవాలి. చూసారా? ఈ విధంగా మొత్తం పూర్తిగా ఇంకిపోవద్దు. జస్ట్ మనకి పెసరపప్పు కూడా ఒక 50% ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇది మనకి బెస్ట్ పార్ట్ అనమాట. ఇప్పుడు ఈ విధంగా ఉడుకుతున్న కర్రీలోకి 1 గ్లాస్ వరకు కాచి చల్లార్చి పెట్టుకున్న పాలు మాత్రమే యాడ్ చేసుకోవాలి. పచ్చిపాలు యాడ్ చేయొద్దు. కాచి చల్లార్చి పెట్టుకున్న మేగడ లేని పాలు అయితే యాడ్ చేసుకోండి. మేగడ ఉన్నదైతే నాకైతే నచ్చదు, సో నేను అది యాడ్ చేయట్లేదు. మేగడ లేని పాలు అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు పాలు యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా బుడగలు ఫామ్ అయ్యి ఉడుకుతున్నప్పుడు మీ కారాన్ని తగినంత కారం అనేది వేసుకోండి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు అయితే కారం యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కారం యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిసే విధంగా ఇంకొక 4 నుంచి 5 నిమిషాలు బాగా కలుపుకుంటూ ఈ విధంగా నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు నూనె ఈ విధంగా పైకి తేలేంత వరకు ఉడికించుకున్న తర్వాత మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ ఒకవేళ మీకు ఉప్పు కారం అవేమన్నా తక్కువ అనిపిస్తే ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకోండి. మళ్ళీ యాడ్ చేసుకోలేము. అలానే ఇంకా మన ఫైనల్ పార్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా నూనె పైకి తేలిన తర్వాత ధనియాలు, ఎండు కొబ్బరి, అలానే జీలకర్ర, తెల్లబాయలు ఉంటాయి కదా, వెల్లుల్లి, ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకున్న పొడి అయితే యాడ్ చేయాలి. నా దగ్గర పొడి ఉంది కాబట్టి మీకు ప్రాసెస్ అనేది చూపించలేకపోతున్నాను. మన షార్ట్ వీడియోస్లో ఆల్రెడీ అప్లోడ్ చేసేస్తున్నాను ఈ పొడి ఎలా చేసా అనేది. లాంగ్ వీడియోస్లో కూడా అప్లోడ్ చేసేస్తున్నాను. ఒకసారి కావాలంటే వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇంకా ఈ ధనియాల పొడి వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మంచిగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మనకి కన్సిస్టెన్సీ అనేది లూజ్గా ఉండకూడదు. అలా అని చెప్పి గట్టి ముద్దపప్పు ఎలా ఉంటుందో అలా అయితే ఉండకూడదు అని చెప్తున్నా, ఉండాలని కాదు. ఈ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా లైట్ గ్రేవీతో కన్సిస్టెన్సీ ఉన్నట్టయితే మనకి రైస్, రోటీ, చపాతీ అలానే దేంట్లోకైనా కానీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయే బీరకాయ పెసరపప్పు పాలు కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మీకు పేరు పెద్దదే అని చెప్పా కదా, పేరు పెద్దదైనా ప్రాసెస్ చిన్నది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కేవలం 10 మినిట్స్లో అయిపోతుంది కర్రీ అనేది. పక్కా ట్రై చేయండి. అలానే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని
ఇన్స్టాగ్రామ్ కూడా మనం స్టార్ట్ చేసాం రీసెంట్గా, అది కూడా చందనాస్ వరల్డ్ తెలుగుయేను. అది కూడా ఫాలో చేసేసి మన ఇన్స్టాగ్రామ్ ఐడి కావాలంటే మన ఛానల్ బయోలో ఉంది, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. అలానే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఇన్స్టాలో కూడా ఫాలో కొట్టేసేయండి. వీడియోకి ఒక లైక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి లైక్ చేసి వెళ్ళండి. బాయ్.